నా ప్రియాతి ప్రియమైన ఎఫ్ఎంపిబి వారందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీ దీనదాసుడను. నా పేరు విజయ్ కుమార్. దేవుడు మిమ్మును మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేడు మన ధ్యానాంశము యేసు కొండ మీద చేసిన ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ప్రార్థన. మా ప్రియాతి ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ మాటను మాకు వివరించి నీ ఆత్మ సహాయముతో మాలో కనికరము పుట్టించి మాకు అవసరమైనప్పుడల్లా మా బిడ్డలకు ఏ స్థలముందుండినను కనికరం పొందువారముగా మమ్మలను నేడు ఆశీర్వదించమని క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ ధన్యతలన్నిటిలో నా అభిప్రాయము, ఈ ధన్యత అతి లాభకరము. దీని లాభం ఏమిటా అంటే, మన భూమి మీద ఈ మనుగడకును మన పరలోక ప్రవేశం నాడు తీర్పు దినమందును ఈ ధన్యత మనకు అవసరము, అత్యవసరము. ఎందుచేతనంటే మన యొక్క దీనస్థితి, హీనస్థితి, ముఖ్యంగా మన పాపపు స్థితి వలన ఈ ధన్యత మనకు అత్యవసరం. మనమున్న ఈ ఆత్మీయ స్థితిలో కనికరము పొందని ఎడల మనము ఒక్క పూట కూడా బ్రతకలేం. అందుకనే మానవుడు అనగా క్రైస్తవుడు కలిగి ఉండవలసిన అనేక సుగుణాలలో ఇది అతి ముఖ్యమైన సుగుణమని నా భావన. కనికరం అనేటువంటిది ప్రతి నరునికి అవసరము. అందుకనే ప్రభువారు మానవ స్వభావానికి కఠిన మనస్సు ఉండకూడదు, కనికరము గల మనసు ఉండాలి. మారిన మనస్సు కనికరము గల మనస్సు అని ప్రభు మనకు బోధిస్తున్నారు. కఠిన హృదయులు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. అట్టివారు దేవుని నీతి పాలనకు పనికిరారు. ఆయన నీతి పాలనలో మనకు పాలు కలగాలి అంటే మన హృదయము కనికరము గలదై ఉండాలి. కనికరం అనగానేమి? కరుణ, దయ, జాలి, దయాళుత్వము మొదలైనవి అనేకమైనవి దీని అనుబంధ సుగుణాలు. కనికరం అనగా యేసు నోటనే మనము దాన్ని ఎలా చూస్తామంటే, ప్రభువు ఇశ్రాయేలు ప్రజలనట కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరిన వారై ఉండగా వారిని చూచి కనికరపడ్డాడట. ఇదిగో ప్రభు అంటారు, ఈ ప్రజలు 3 దినాలైనది, వారు భోజనాన్ని తినడానికి ఏమీ లేదు అని చూచి వారి మీద కనికరపడి ఆ 2 మారులు, ఒక మారు 5,000 మందికి, ఒక మారు 4,000 మందికి కనికరపడి వారికి అద్భుత రీతిగా 5 రొట్టెలు 2 చేపలను ప్రభు వారికి భోజనంగా ఏర్పాటు చేశారు. అనగా కనికరము గలవాడు ఆకలి పసిగట్టగలడు, కనికరము గలవాడు భోజనం పెడతాడు. ఆ తరువాత మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనంలో యజమానుడు దాసుని మీద కనికరపడి క్షమించాడట. అనగా కనికరించుట అనగా క్షమించుట అని. ఆ యజమానుడు ఆ దాసుని పట్టి శిక్షించవచ్చు, కానీ కనికరించాడు. కనికరించుట అనగా విడిచిపెట్టుట అని దాని అర్థము. అంతేగాక యేసు ఆ గుడ్డివానిని కనికరపడ్డాడు గనుకనే స్వస్థపరిచాడు. అంటే కనికరము గలవాడు స్వస్థత కలిగిస్తాడు.
అలాగే యేసు ఆ విధవరాలి మీద కనికరపడ్డారు గనుకనే ఆమె జీవితంలో ఆ చనిపోయిన బిడ్డను ఆయన పునరుద్ధానపరిచాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగొచ్చినప్పుడు తండ్రి అతని మీద కనికరపడెను అని రాసుంది. తండ్రి కనికరపడ్డాడు గనుక ఆ తప్పిపోయి తిరిగొచ్చిన బిడ్డను చేర్చుకున్నాడు. అనగా కనికరము అనగా తిరిగి చేర్చుకోవటం. దేవుడు కనికరపడ్డాడు గనుకనే యాకోబును ప్రేమించాడు. అనగా కనికరించుట అనగా ప్రేమించుట. మొదటి యోహాను పత్రిక 3 17 వచనంలో ఒక బేదవాని నిన్ను చూచినప్పుడు అతడు అన్నవస్త్రములు లేనివాడై ఉండగా నువ్వు అతన్ని కనికరించుము అని రాసి ఉంది. అనగా కనికరించుట అనగా ఇతరులకు ఇచ్చుట అని అర్థము. అందుకనే ప్రభువాక్యం తేటగా చెబుతూ ఉన్నది, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బేదలను కనికరించమని వాక్యం పదే పదే మనకు పలుచోట్ల హెచ్చరిస్తూ ఉంది. అంతేగాక నేను బలిని కోరను, కనికరమనే కోరుచున్నాను అని ప్రభు చెప్పారు. ముఖ్యంగా ప్రభు నోట మత్తయి సువార్త 12:7 పలికిన మాట కనికరానికి చాలా ఉపయోగపడే మాట. కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలతో మీకా గ్రంథం 6:8 గాని అనేక యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు గ్రంథాలలో ప్రవక్తలు ఇశ్రాయేలు సమాజాన్ని మందలించింది, వారిని గద్దించింది, హెచ్చరించింది ఏ విషయంలో అంటే మీలో కనికరము లేదు అని. కనికరము లేకుండా మీరు తీర్పులు తీర్చుచున్నారు, మీ న్యాయస్థానాలలో కనికరము లేదు, అందుకనే మీరు ప్రజలను మీరు క్షమించలేకపోతున్నారు అని. గనుక అన్నిటికంటే ఎక్కువగా కనికరము మనకు తీర్పు దినమందు అవసరము. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపులము గనుక అందరూ పాపము చేశాము గనుక అందరికీ తీర్పు దినం ఉంది గనక మనందరికీ కనికరం ఉండాలి. అందుకనే యాకోబు తన పత్రికలో 2:13 అంటాడు, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనుక మనందరికీ రేపు తీర్పు దినం ఉంది గనుక ఆనాడు మనకి కనికరం అవసరం గనుక మరి ఈ అవసరమైన కనికరాన్ని మనం ఎలా పొందగలము అనంటే ప్రభు అంటున్నారు, నేను మీకు ఒక దారి చూపిస్తాను. మీకు ఎలాగో ఇప్పుడు కనికరం అవసరం అని తెలిసింది. మీరు విడిచిపెట్టబడాలి, మీకు ఆహారం అవసరం, మీరు క్షమించబడాలి, మీరు స్వస్థపరచబడాలి. మన జీవితంలో ఏది పొందాలన్నా మనం ముందు కనికరం పొందాలి. మరి కనికరం పొందాలి అని అంటే ముందు మీరు కనికరము గలవారై ఉండుడి అని ప్రభు చెప్తున్నారు. లూకాసు వార్త 6:36 పరలోకమందున్న మీ తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము గలవారై ఉండుడి అని మనకు తెలియపడుతుంది. ప్రియులారా, దేవుడు కనికరము గలవాడు గనుక మనమును కనికరము గలవారమై ఉండాలి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నేను అనుకుంటాను, ఒక సేవకునిగా, ఒక బోధకునిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా మనందరికీ ఈవేళ అనుదినము అనుక్షణము అత్యవసరమైందే కనికరం. మన బిడ్డలకు ఏం కావాలి అనంటే కనికరం కావాలి. మనుషుల కనికరము కావాలి, దేవుని కనికరము కావాలి. మనుషులు కనికరించని ఎడల మనము ఎంతో నష్టానికి గురవుతాం. దేవుడు కనికరించకపోయినా మనం నాశనం అయిపోతాం. కనుక ప్రియులారా, మనము మనుషుల కనికరము పొందువారై ఉండాలి, దేవుని కనికరము పొందువారై ఉండాలి. బహుశా మనం అనుకోవచ్చు, మనం సంపన్నులము, మనకంతా ఉంది కదా, మనకు ఒకళ్ళ కనికరం చూపాల్సిన అవసరం లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ఒకరోజు బహుశా మనము పరదేశానికి విహారయాత్రకో లేదా ఇంకొక ఊరు, ఇంకొక పని మీద వెళ్ళినప్పుడు ఆ ఊరి వారి కనికరం ఉంటేనే కదా మనం తిరిగి క్షేమంగా రాగలం. మనుషులు మనం చూచినప్పుడు మన మీద కనికరం పుడితేనే కదా మనకు వారు హాని చేయకుండా విడిచిపెడతారు.
మన పిల్లలు రేపు ఏదైనా హాస్టల్‌కి వెళ్ళినప్పుడు, ఆ హాస్టల్‌లో వార్డెన్‌కి మన పిల్లల మీద కనికరం పుట్టాలి గదా! మన పిల్లలు చదువులకి, బడులకు వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, ఆ టీచర్స్, ఆ స్టాఫ్ యొక్క కనికరం వాళ్ళు పొందాలి గదా! వాళ్ళ కనికరం లేకపోతే వారు మన పిల్లల్ని ఏమైనా చేయొచ్చు గదా! మనమైనా రేపు చుట్టం చూపుకో, లేదా ఇంకొక పని మీద ఒక ఊరు వెళ్ళినప్పుడు, ఆ ఊరి ప్రజలు, ఆ ఇంటి ప్రజలు, ఆ ఆఫీస్ ప్రజలు మన మీద కనికరం చూపితేనే గదా! మనం క్షేమంగా తిరిగి రాగలము. అసలు అంతెందుకు, మనకు ఒక పూట భోజనం ఒకరు పెట్టాలంటే, వాళ్ళకు మన మీద కనికరం పుట్టాలి. వారు మన ఆకలి పసిగట్టాలి. గనుక ఈవేళ ఒక పూట మనం భోజనం చేయగలుగుతున్నాము అనంటే, ఒకరు మన మీద కనికరపడ్డారు అని దానర్థం. అనగా దేవుడు మన మీద కనికరపడ్డాడు గనుకనే ఆహారం మనకిచ్చాడు. మరి ఆ ఇంటిలో వారు మన మీద కనికరపడ్డారు గనకనే ఆ పూట భోజనం వాళ్ళకి పెట్టాలని మనకనిపించింది. అందుచేత ప్రియులారా, మనకును, మన పిల్లలకును కనికరం అత్యవసరం, నిత్యవసరం. ఈ కనికరం మనం పొందాలి అనంటే వాక్యం చాలా సూటిగా మాట్లాడుతుంది. ముందు మనము కనికరం గలవారమై ఉండాలి. మనము కనికరం చూపు వారమై ఉండాలి. మనము ఇతరుల ఆకలి పసిగట్టు గలవారమై ఉండాలి. మనము ఇతరుల కష్టాలు, శ్రమలు పసిగట్టు వారమై ఉండాలి. వారి యొక్క అక్కరల అవసరతలో వారికి మరి సమస్తము ఇచ్చి తీర్చు వారమై ఉండాలి. కనికరము గలవారమై ఉంటేనే మనము రేపు కనికరం పొందుతాము. మనకు అవసరమైనప్పుడు మన కనికరం పొందుతాం. మన పిల్లలకు అవసరమైనప్పుడు వారు కనికరం పొందుతారు. కనుక అన్ని ఈవులలో, అన్ని సుగుణాలలో, అన్ని ధన్యతలలో అత్యవసరమైనది తీర్పు దినమందు మనకు ఈ భూమి మీద మనుషుల వలన కనికరం ఒకవేళ అక్కరలేకపోయినా, పరలోకం వెళ్ళినప్పుడు దేవదూతల కనికరం మనకు అవసరం. తండ్రి అయిన దేవుని కనికరం మనకు అవసరం. దేవుడైన కుమారుని కనికరం మనకు అవసరం. దేవుడైన పరిశుద్ధాత్మ యొక్క కనికరం మనకు అవసరం. తీర్పు దినమందు మెట్టుకు త్రియేక దేవుని కనికరం మనకు అవసరం. ఆయన కనికరించకపోతే మనం నరకపాత్రులమవుతామేమో. కనుక ఈ భూమి మీద కనికరము లేని తీర్పులు తీర్చి, పరలోకానికెళ్ళి అక్కడ కూడా మనం కనికరము లేని తీర్పు పొందుతామేమో. అందుకనే భూమి మీద ఇతరుల విషయంలో తీర్పు తీర్చేటప్పుడు కనికరము గలవారమై వ్యవహరించాలి. నిర్దాక్షిణ్యంగా దయ, జాలి, కరుణ లేకుండా మనుషులను మనము తీర్పు తీర్చుచు, మనుషులను విడిచిపెట్టకుండా నిందించుచు, దూషించుచు, వారికి ఏ సహాయము చేయకుండా, వారి అక్కరలకు మనం ఏ విషయంలోనూ మనం వారి మీద జాలిపడకుండా, ఇక్కడ మనం కఠినంగా వ్యవహరిస్తే, మనము రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మన పట్ల పరలోకము కఠినముగా మన పట్ల వ్యవహరిస్తుంది. గనుక ప్రియులారా, ఈ మాటను మనం గంభీరంగా తీసుకుందాం. మనము ఈ భూమి మీద మనుషుల పట్ల కనికరము గలవారమై ఉంటే, దేవుని సంఘం పట్ల కనికరము గలవారమై ఉంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల కనికరం గలవారమై ఉంటే, తప్పు చేసి పట్టబడిన వారి పట్ల కనికరము గలవారమై ఉంటే, చెడిన వారి పట్ల మనము కనికరము గలవారమై ఉంటే, పాపము చేసి పట్టబడిన వారి ఎడల మనము కనికరము గలవారమై ఉంటే, ఆకలితో ఉన్నవారి ఎడల మనము కనికరము గలవారమై ఉంటే, నిందపడి, దూషింపబడి పడిపోయిన వారి ఎడల మనం కనికరము గలవారమై ఉంటే, వివస్త్రులు, దిగంబరులై ఉన్నవారి పట్ల మనం కనికరము గలవారమై ఉంటే, అక్కరలు, అవసరతల్లో ఉన్నవారిని ఎడల, అప్పడుగు వారి ఎడల మనము కనికరము గలవారమై ఉంటే, ఈ భూమి మీద రేపు మన పిల్లలు, మన వచ్చు తరము ఈ భూమి మీద వారు కనికరం పొందువారై ఉంటారు. అంతేగాదు, ఈ భూమి మీద మాత్రమే గాదు, పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనము, మన పిల్లలము కనికరము పొందువారమై ఉంటాం. దేవుడు మనలను నిత్యము కనికరించి, మన యొక్క అతిక్రమములను మనం దాచిపెట్టకుండా దేవుని ఎదుట ఒప్పుకొనుచుండగా, నిత్యము దేవుడు మనల్ని కనికరించుచు, మన బిడ్డలను కనికరించుచు, తీర్పు దినమందు ప్రత్యేకముగా కనికరించి, మనలను పరలోక రాజ్యమునకు వారసులుగా ఎంచునుగాక. ఆమేన్.